आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। గుడ్ మార్నింగ్ అండి అందరికి హ్యాపీ న్యూ ఇయర్। ఈరోజు మన హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ నగర సిటీ పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యం మేరకు మన జాయింట్ సిపి ట్రాఫిక్ టైగర్ సార్ సూచనల మేరకు ఈరోజు సుల్తాన్ బజార్ లిమిట్స్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతున్నది। ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది డిసెంబర్ 24 నుండి స్పెషల్ డ్రైవ్గా ఈరోజు వరకు కండక్ట్ చేస్తున్నామండి। ఈరోజు 7 to 3 ఇక్కడ మనం హిమాయత్ నగర్ మ్యాక్స్ యూటర్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది। అందరికీ మేము తెలియజేసేది ఏమంటే మన సిపి సార్ ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా దీని బారిన పడొద్దు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వారి యొక్క ప్రాణాలకు కానీ ఇతరుల యొక్క ప్రాణాలకు కానీ ఎటువంటి హాని కలగజేసుకోవద్దని చెప్పి అందరూ ఈ న్యూ ఇయర్ రోజున సంతోషంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలని చెప్పని మన సిపి సార్ గారి ఉద్దేశం అని చెప్పి సార్ యొక్క ఆదేశాల మేరకు అందరి యొక్క ప్రాణాలు మేము కాపాడడానికే వారికి ఎటువంటి హాని జరగకుండా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అందరికీ టీవీలో కూడా సార్ కూడా మీడియా ద్వారా కూడా పబ్లిసిటీ చేశారు। కాబట్టి అయినా ఎంతో కొంతమంది నిర్లక్ష్యంగా వస్తుంటారని చెప్పని వారిని కూడా సేఫ్ సైడ్గా ఉండడం కోసం వారికి కొంచెం భయం అనేది క్రియేట్ చేయడానికి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి। అందరికీ థ్యాంక్ యూ। ఇప్పటి వరకు మేము 12 కేసులు బుక్ చేసినామండి। ఇది కొంతమంది సార్ యొక్క ఆదేశాలు సూచనలు కొంతమంది పాటించారు, అయినా కొంతమంది ఇంకా పాటించలేదు। మొత్తానికైతే మేము మా ప్రయత్నం అయితే చాలా వరకు కొద్దిగా సక్సెస్ అయిందని అనుకుంటున్నాము। ఇంకా దీని ముందు కూడా ఇంకా ఇదే విధంగా సార్ యొక్క ఆదేశాల మేరకు కంటిన్యూ చేస్తాం। థ్యాంక్ యూ మీడియా వారికి, మీకు కూడా దీన్ని ఇంతవరకు పబ్లిసిటీ చేసినందుకు। కాబట్టి అందరూ సేఫ్గా ఉండండి, మీ ఇంట్లోనే ఫ్యామిలీతో పాటు న్యూ ఇయర్ అనేది సెలబ్రేట్ చేసుకోండి। తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడపొద్దు। ఇదే మా హైదరాబాద్ సిటీ పోలీస్ వారి సూచన। థ్యాంక్ యూ। ఇంకోటి ఇప్పుడు రాబోయే రోజులలో సంక్రాంతి వస్తుంది, సో ఈ చైనా మాంజా తోటి 2 వీలర్ డ్రైవ్ చేసిన వాళ్ళు, స్పెషల్ గా 2 వీలర్ డ్రైవ్ చేసిన వాళ్ళకు వితౌట్ హెల్మెట్ రీసెంట్ గా మనం చూసినాము 2-3 కేసుల గుంటు పోసుకోబోయింది। దాని గురించి కొంచెం జనాలకు ఒక మెసేజ్ ఇవ్వండి। ఈ చైనా మాంజా అనేది ఎప్పటి నుండో మన మార్కెట్లో కొంతమంది తీసుకొచ్చి దీన్ని సేల్ చేయడం జరుగుతుందండి। దీన్ని కూడా మన సారు ఈ మధ్య రీసెంట్ గా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది। మన లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు కూడా ఈ షాపులు ఎవరైతే ఇవి అమ్ముతున్నారో ఆ షాపుల మీద స్పెషల్ డ్రైవ్ చేసి అవి ఎవరైనా ఇటు అమ్ముతున్నట్టు చైనా మాంజాని వారి మీద చట్టపరంగా యాక్షన్ తీసుకొని వారికి ఏ విధమైన శిక్ష వాళ్ళకి వస్తుందో దాన్ని ఇప్పించే విధంగా చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాం। ప్రజలు కూడా దీనిని చైనా మాంజాని ఎట్టి పరిస్థితుల్లో కూడా యూజ్ చేయొద్దు, ఎందుకంటే అది ఒక ప్రాణం కోల్పోయి తీసుకొని పోతున్నది। ఇంతకుముందు రీసెంట్గా మనం చాలాసార్లు చూసాము ఈ పబ్లిక్గా, అది మనం ఎక్కడో దాన్ని దారం తెగిపడి అట్లా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నాము। అది రోడ్డు మీద ఈ వెహికల్స్ మీద పోయే వాళ్ళకి సడన్ గా జరగడం అనేది అది ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తుంది। కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా చైనా మాంజాని ఎంకరేజ్ చేయొద్దు। మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పోలీస్ వారికి తెలియజేయండి। దయచేసి అందరూ జాగ్రత్తగా ఈ సంక్రాంతి కానీ న్యూ ఇయర్ కానీ జరుపుకోండి। థ్యాంక్ యూ అండి। ड्रंक एंड ड्राइव सुल्तान बाज़ार पुलिस स्टेशन लिमिट, ये आप देख रहे हैं ड्रंक एंड ड्राइव जो सुल्तान बाज़ार पुलिस स्टेशन लिमिट का है वीडियो।
సైడ్ ఎంత సార్ మ్యాక్సిమం ఉండాలి 51 35 ఏమో రావాలి 34 నా దగ్గర చూసుకోలేదు